చాలామందికి పిత్రార్జిత ఆస్తి అంటే ఒక రకమైన భరోసా. మన తాత ముత్తాతల నుండి మనకు హక్కుగా వస్తుందని గట్టిగా నమ్ముతాం. నిజమే, అదొక నమ్మకం. కాని ఆ నమ్మకమే ఒక్కసారిగా తలకిందిలైతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు అలాంటిదే. రాధమ్మ వర్సెస్ హెచ్ఎన్ ముద్దుకృష్ణ. ఇది కేవలం ఒక కోర్టు కేసు కాదు. ఇదొక కుటుంబ కథ. ఆశలకు చట్టానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ అని చెప్పొచ్చు. కథ సింపుల్గానే మొదలవుతుంది. ఒక ఉమ్మడి కుటుంబం. వాళ్ల పెద్దాయన పటేల్ హనుమేగౌడ. కుటుంబ సభ్యులంతా ఆయన తర్వాత ఆస్తి తమకే వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే అది పిత్రార్జితం కాబట్టి, పుట్టుకతో వచ్చిన హక్కు కదా. కరెక్ట్. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన 1962లో ఒక వీలునామా రాశారు. అందులో తన వాటాను వేరేవాళ్లకిచ్చేశారు. ఆయన 1965లో చనిపోయారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. అంటే ఒక తండ్రి తన కుటుంబం యొక్క పుట్టుకతో వచ్చే హక్కులు కాదని చట్టబద్ధంగా వీలునామా రాయగలడా? అవును, అదే ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కు వెళ్ళాలి. 1956కు ముందు కాలానికి. సరే. అప్పట్లో మన దగ్గర మితాక్షర అనే ఒక పాత న్యాయ వ్యవస్థ ఉండేది. దాని ప్రకారం ఒక హిందూ ఉమ్మడి కుటుంబంలో అబ్బాయి పుట్టగానే అతనికి ఆస్తిలో వాటా వచ్చేస్తుంది. ఓ, దీన్నే సహదాయకత్వం లేదా కోపార్సనరీ అంటారు కదా. అవును, సరిగ్గా అదే. అంటే ఆస్తి మొత్తం ఒక ఉమ్మడి కుండలాంటిది. ఎవరి వాటా ఇంత అని ఖచ్చితంగా చెప్పలేం. అంతా ఉమ్మడి. అంతా ఉమ్మడి కాబట్టి ఎవరూ ఇది నా వాటా, నేను ఫలానా వాళ్లకి వీలునామా రాస్తా అని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ కుటుంబంలో ఒకరు చనిపోతే అతని వాటా మిగిలిన వాళ్లకి కలిసిపోతుంది. అంతేనా? ఖచ్చితంగా. దీన్నే సర్వైవర్షిప్ నియమం అంటారు. ఆస్తి కుటుంబం చేతుల్లోనే భద్రంగా ఉంటుందన్నమాట. అంటే పటేల్ హనుమేగౌడ గారు ఒకవేళ 1956కి ముందు చనిపోయుంటే ఆయన రాసిన వీలునామా చెల్లేది కాదన్నమాట. పర్ఫెక్ట్. అదే అసలు పాయింట్. కాని ఇక్కడే కథ మారింది. 1956లో భారత ప్రభుత్వం హిందూ వారసత్వ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక రకంగా ఒక గేమ్ చేంజర్ లాంటిదా? చట్టపరమైన భూకంపం అనే చెప్పాలి. ముఖ్యంగా అందులోని సెక్షన్ 30 అది అంతవరకు ఉన్న నియమాలను పూర్తిగా మార్చేసింది. సెక్షన్ 30 అందులో అంత ప్రత్యేకతేముంది? ఏం చేసిందది? సెక్షన్ 30 ఒక వ్యక్తికి ఒక కొత్త శక్తినిచ్చింది. అదేంటంటే ఉమ్మడి ఆస్తిలో తనకంటూ ఇంకా విభజించని వాటాను కూడా వీలునామా ద్వారా తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చే హక్కు. అలాగా? అంటే సర్వైవర్షిప్ రూల్ని ఇది ఓవర్ రైడ్ చేసిందన్నమాట. అవును. శతాబ్దాలుగా వస్తున్న పాత నియమం పక్కకు వెళ్ళిపోయింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు మన కేసుకొస్తే పటేల్ హనుమేగౌడ చనిపోయిందెప్పుడు? 1965లో. అంటే కొత్త చట్టం వచ్చాకే. కరెక్ట్. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 30 ప్రకారం ఆయనకు తన వాటాను వీలునామా ద్వారా రాసే పూర్తి హక్కు ఉంది. వీలునామా నకిలీదని వాదించుంటారు కదా? వాదించారు. కాని కోర్టులో వాదన ముఖ్యం కాదు, సాక్ష్యం ముఖ్యం. రైట్. ఆ వీలునామా నిజమైనదేనని కోర్టులో పక్కాగా నిరూపించారు. దీనికోసం మన సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 68 అనే ఒక నియమాన్ని పాటించాలి. సెక్షన్ 68 అంటే? సింపుల్గా చెప్పగలరా? సింపుల్గా చెప్పాలంటే వీలునామా రాసేటప్పుడు అక్కడ ఉన్న కనీసం ఒక సాక్షి అయినా కోర్టుకొచ్చి అవును, ఇది నా ముందే జరిగింది, ఆయన స్వయంగా సంతకం చేశారు అని చెప్పాలి. ఓ సరే. ఈ కేసులో ఆ పని విజయవంతంగా చేశారు. దాంతో వీలునామా చెల్లుబాటయింది, కుటుంబ సభ్యుల వాదన వీగిపోయింది. అమ్మో, ఇది చాలా పెద్ద విషయం. అంటే మనం ఎప్పుడునుంచో నమ్ముతున్న ఎన్నో విషయాలను ఈ ఒక్క తీర్పు మార్చేసిందన్నమాట. సరే, ఇప్పుడు వినేవారికి మనం చెప్పాల్సిన అసలు సంగతేంటి? సామాన్య ప్రజలకు ముఖ్యమైన విషయం ఒకటుంది. పిత్రార్జిత ఆస్తి అంటే వారసత్వం గ్యారంటీ అని అనుకోవద్దు. 1956 తర్వాత రాసిన ఒక చెల్లుడాటయ్యే వీలునామా ఉంటే అది మీ పుట్టుకతో వచ్చిన హక్కును కూడా అధిగమించగలదు. వీలునామా అనేది అంత శక్తివంతమైన పత్రం? చాలా శక్తివంతమైనది. మరి న్యాయవాదులు, చట్టం తెలిసిన వాళ్లు దీని నుంచి ఏం నేర్చుకోవాలి? వారికి కేసు చెప్పేదేంటంటే ఆస్తి వివాదాల్లో వ్యక్తి మరణించిన తేదీ చాలా చాలా కీలకం. అది కేసుగతిని మార్చేస్తుంది. అలాగే వీలునామాపై అనుమానాలున్నాయని గాల్లో ఆరోపణలు చేయడం కన్నా సాక్ష్యం మీద ఫోకస్ పెట్టాలి. అవును. సెక్షన్ 68 ప్రకారం దాన్ని ఎందుకు చెలదో నిరూపించడంపై దృష్టి పెట్టాలి.
సాక్ష్యం బలంగా లేకపోతే అనుమానాలకు కోర్టులో విలువుండదు. చివరగా ఒక ఆలోచన. మన సమాజంలో కుటుంబ సంప్రదాయాలు, నమ్మకాలు చాలా బలంగా పాతుకుపోయాయి కదా? ఆస్తి కుటుంబంలోనే ఉండాలి అనేది అలాంటి ఒక బలమైన నమ్మకం. నిజమే. అని ఈ తీర్పు లిఖితపూర్వకమైన చట్టమే అంతిమ అధికారం అని మరోసారి నిరూపిస్తోంది. మరి చట్టం ఎల్లప్పుడూ సంప్రదాయం కంటే ఉన్నతమైనదేనా? దీని గురించి ఆలోచించండి.